వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలు త్వరలో భారత్లో అడుగు పెట్టనున్నాయి. రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్లతో ఒప్పందాలు కుదుర్చుకున్న స్టార్లింక్ ముఖ్యంగా గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను అందించేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ సేవల ధరలు భారత్లో ఎలా ఉంటాయి? బంగ్లాదేశ్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న స్టార్లింక్ ధరలతో పోలిస్తే ఎక్కువ తక్కువ? జియో, ఎయిర్టెల్ ఫైబర్ సేవలతో పోల్చితే స్టార్లింక్ ఎందుకు ఖరీదైనది? నగరాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో స్టార్లింక్ ఎందుకు ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది? ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ నడిపిస్తున్న స్టార్లింక్ భారత్లో త్వరలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుంది. ఈ సేవలకు ఇటీవల భారత టెలికాం శాఖ లైసెన్స్ మంజూరు చేసింది. అయితే భారత్లో స్టార్లింక్ సేవల ధరలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్టార్లింక్ ఉద్యోగులు ఇచ్చిన సమాచారం ప్రకారం మొదటి సంవత్సరం స్టార్లింక్ సేవల ఖర్చు సుమారు 1.58 లక్షల రూపాయలు ఉండవచ్చు. ఇందులో ఒక్కసారి చెల్లించాల్సిన డిష్ రూటర్ ధర 37,400, నెలవారీ సబ్స్క్రిప్షన్ 7,425 రూపాయలుగా ఉంటాయి. రెండో సంవత్సరం నుంచి ఈ ఖర్చు 1.15 లక్షలకు తగ్గొచ్చు. ఎందుకంటే హార్డ్వేర్ ధర మళ్లీ తగ్గించాల్సిన అవసరం లేదు. అయితే ఇటీవల నివేదికల ప్రకారం జియో, ఎయిర్టెల్లతో ఒప్పందాల కారణంగా స్టార్లింక్ సేవలు నెలకు 850 రూపాయల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది భారత మార్కెట్ కు సరసమైన ధరగా భావిస్తున్నారు. బంగ్లాదేశ్ లో స్టార్లింక్ సేవలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో స్టార్లింక్ హార్డ్వేర్ కిట్ ధర 47,000. బంగ్లాదేశీ టాకా నెలవారీ సబ్స్క్రిప్షన్ రెసిడెన్షియల్ ప్యాకేజ్ కి 6,000 టాకాలుగా, రెసిడెన్షియల్ లైట్ ప్యాకేజ్ కి 4,200 టాకాగా ఉంది. భారత్ లో ఇదే ధరను అమలు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇంకా స్పష్టంగా లేదు. భారత్ లో 30% అధిక పన్నులు, రెగ్యులేటరీ ఖర్చుల కారణంగా స్టార్లింక్ ధరలు బంగ్లాదేశ్ కంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. రఫ్ గా నెలవారీ ధర 3,500 నుంచి 4,500 మధ్య ఉండవచ్చని, హార్డ్వేర్ ధర 33,000 వరకు ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. అయితే జియో, ఎయిర్టెల్ రిటైల్ నెట్వర్క్ల ద్వారా స్టార్లింక్ సేవలను బండిల్ చేస్తే ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో జియో, ఎయిర్టెల్ అందిస్తున్న ఫైబర్ బ్రాండ్ సేవలు స్టార్లింక్ తో పోల్చితే చాలా సరసమైనవి. జియో ఫైబర్ ప్లాన్లు నెలకు 399 రూపాయల నుంచి, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్లు 499 రూపాయల నుంచి ప్రారంభమవుతాయి. ఇవి 1 GBps వరకు వేగాన్ని అందిస్తాయి. ఈ ప్లాన్లు అపరిమిత డేటాను అందించాయి. అదనంగా OTT స్ట్రీమింగ్ సేవలను కూడా కలిగి ఉంటాయి. స్టార్లింక్ మాత్రం నెలకు 3,500 నుండి 7,425 మధ్య ధరలతో ఒక్కసారిగా 25,000 నుండి 35,000 హార్డ్వేర్ ఖర్చుతో వస్తుంది. అందులో డేటా క్యాప్లు కూడా ఉంటాయి. స్టార్లింక్ వేగం 25 నుండి 220 MBps మధ్య ఉంటుంది. ఇది ఫైబర్ బ్రాండ్ తో పోలిస్తే తక్కువ. అంతేకాదు, స్టార్లింక్ సేవలు వాతావరణ పరిస్థితుల వల్ల అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఫైబర్ తో ఈ సమస్య తక్కువ. జియో, ఎయిర్టెల్ ఫైబర్ సేవలు భారత్ లో చాలా తక్కువ ధరలకు అందుతున్నాయి. వీటికి ఇప్పటికే విస్తృతమైన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ స్థాపించబడిన గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి. ఈ సంస్థలు 4G, 5G స్పెక్ట్రంల వేలం ద్వారా కొనుగోలు చేసి భారీగా పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఖర్చు తక్కువగా అపరిమిత డేటాను అందించగలవు. స్టార్లింక్ మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లపై ఆధారపడుతుంది. ఇవి నిర్మాణం, లాంచ్, నిర్వహణకు భారీ ఖర్చు అవుతుంది. దీనికి తోడు భారత్ లో 30% అధిక పన్నులు, రెగ్యులేటరీ ఫీజులు స్టార్లింక్ ధరల పెరగటానికి కారణం కావచ్చు. జియో ఇంటర్నెట్ సేవలను జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ ద్వారా అందిస్తుంది. జియో ఫైబర్ అనేది ఫైబర్ ఆప్టిక్ కేబుల్ల ద్వారా అధిక వేగంగా బ్రాడ్బ్యాండ్ ను అందిస్తుంది. ఇది నగరాలు, పట్టణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. జియో ఎయిర్ ఫైబర్ అనేది 5G ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ సాంకేతికతను ఉపయోగించి ఫైబర్ కేబుల్స్ లేకుండా వైర్లెస్ ఇంటర్నెట్ ను అందిస్తుంది. ఇది గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరిస్తుంది. జియో తన రిటైల్ స్టోర్లు, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల ద్వారా స్టార్లింక్ హార్డ్వేర్ ను విక్రయించడం, ఇన్స్టాలేషన్, కస్టమర్ సపోర్ట్ ను అందించడం ద్వారా స్టార్లింక్ సేవలను ఇంటిగ్రేట్ చేయనుంది. స్టార్లింక్ సేవలు భారత్లో నగరాల కంటే గ్రామీణ మారుమూల ప్రాంతాల్లో ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే నగరాల్లో జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఇప్పటికే 4G, 5G ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ ను సరసమైన ధరలో అపరిమిత డేటాతో అధిక వేగంతో అందిస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్ కేబుల్స్ వేయడం, సెల్ టవర్లు నిర్మించడం ఖరీదైన సంక్లిష్టమైన ప్రక్రియ. భారత్ లో ఇంటర్నెట్ వ్యాప్తి 47% మాత్రమే ఉంది. సుమారు 70 కోట్ల మందికి ఇంకా నమ్మకమైన ఇంటర్నెట్ అందుబాటులో లేదు. స్టార్లింక్ లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఫైబర్ లేదా
లేదా టవర్ల అవసరం లేకుండా ఓపెన్ ఏరియాలో ఎక్కడైనా ఇంటర్నెట్ అందించగలదు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, వ్యాపారులకు ఇది గేమ్ చేంజర్గా ఉంటుంది. స్టార్లింక్ నెట్ వేగం వీడియో కాన్ఫరెన్సింగ్, ఆన్లైన్ గేమింగ్, హెచ్డి స్ట్రీమింగ్కు అనుకూలంగా ఉంటుంది. ఇది సాంప్రదాయ శాటిలైట్ ఇంటర్నెట్ కంటే వేగంగా పనిచేస్తుంది. అయితే నగరాల్లో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ అధిక వేగం, తక్కువ ధరలతో అందుబాటులో ఉండటం వల్ల స్టార్లింక్ సిటీలోని యూజర్లకు ఆకర్షణీయంగా ఉండకపోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో స్టార్లింక్ స్కూళ్లు, ఆసుపత్రులు, చిన్న వ్యాపారులకు ఇంటర్నెట్ను అందించడంలో దోహదపడుతుందని చెబుతున్నారు. భవిష్యత్తులో స్టార్లింక్ ధరలు ప్రభుత్వ సబ్సిడీలు, జియో ఎయిర్టెల్ బండిల్ ఆఫర్ల ద్వారా తగ్గితే ఇది మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ధరలతో స్టార్లింక్ ఎక్కువగా వ్యాపారాలు, డిఫెన్స్ సెక్టారు, రిమోట్ ఏరియాల్లోని హై ఎండ్ యూజర్లకు పరిమితం కావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.